క్రైస్తవత్వాన్ని స్వీకరించి ప్రచారం చేస్తున్నటువంటి సేవకులు, పాస్టర్లు వాళ్ళ ఒక రాజ్యాంగం ఎడల, సమాజం ఎడల, అలాగనే రాజకీయాల ఎడల కూడా ఒక చైతన్యం, ఒక అవగాహన తీసుకుని రావాలనే ఉద్దేశంతో త్రిపుల్ సి పనిచేస్తుంది. ఇది ఒక డినామినేషన్ కాదు. ఇది అన్ని డినామినేషన్లకి సంబంధించి ఎవరైనా సరే దీనిలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉండొచ్చు. అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి సంస్థ ఇది. మరి అనేక జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా ఈ త్రిపుల్ సి కార్యక్రమాలు, సమావేశాలు, అవగాహన సదస్సులు కూడా జరపడం జరిగింది. అలాగనే గత సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇక్కడ ఉన్నటువంటి జింకానా గ్రౌండ్లో కూడా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో కూడా మన శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు ప్రధాన పాత్ర పోషించారు. అప్పుడు పూర్ణచంద్ర గారు కూడా అక్కడ హాజరయ్యారు ఆ మీటింగ్కి. చాలామంది కూడా ముఖ్యులందరూ కూడా ఆ రోజు విజయవాడ ఆ మీటింగ్కి రావడం జరిగింది. మీకు కూడా చాలామంది తెలిసి ఉంటుంది. ఆ తర్వాత కూడా అంతకుముందు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం. కేవలం దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలుగా చేర్చాలనే ఉద్దేశంతో ఒక 300 మంది పాస్టర్లతోటి కూడా ఈ విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బాలకృష్ణన్ కమిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు సంబంధించినటువంటి దానిలో మరి ఒక ఎంక్వైరీ కమిటీగా ఏదైతే వేశారో, మరి ఆ కమిషన్ వచ్చినటువంటి క్రమంలో దాన్ని ఎలా ప్రిజెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా సమాలోచన జరుపుతూ దాన్ని కూడా జనాన్ని అందరూ కూడా సమాయత్తం పరిచాము. అలాగనే ఆ తర్వాత మరి ఇటీవల పోయిన నెల 18వ తారీఖున త్రిపుల్ సి తరపున రాష్ట్రపతికి ఒక మెమోరాండం ప్రధానంగా ఈ 3 విషయాల మీద, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలుగా పరిగణించాలి, క్రైస్తవుల మీద దాడులు అరికట్టి రక్షణ కల్పించాలి, మత మార్పు నిరోధక చట్టాలను ఎత్తివేయనటువంటి ఈ 3 పాయింట్ల మీద మరి రాష్ట్రపతికి ఒక వినతి పత్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం ఒకటి త్రిపుల్ సి ఏర్పాటు చేసుకొని గత నెల 18వ తారీఖున అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో కూడా త్రిపుల్ సికి సంబంధించినటువంటి వాళ్ళు, వారితో పాటు కొంతమంది క్రైస్తవ సేవకులు, కొంతమంది పెద్దలు కూడా అందరూ కలిసి ప్రతి జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇస్తూ అలాగనే రాష్ట్రపతికి పంపడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మళ్ళా వెంటనే అది వచ్చిన మా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇటీవల ఒక తీర్పు వచ్చింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అది అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి విషయం మీద వచ్చినటువంటి కేసు. అది సుప్రీంకోర్టులో మరి 2 జడ్జీలు ఉన్నటువంటి బెంచ్లో అది 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ ప్రకారం దళిత క్రైస్తవులు ఎస్సీలుగా పరిగణించబడరు అనేటువంటి విషయాన్ని మనకు తీర్పు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత అనేక విధాలుగా దేశవ్యాప్తంగా కూడా దాని మీద చర్చనీయాంశమైనటువంటి విషయాలు బయటకు వచ్చి ఎవరి అభిప్రాయాలు వాళ్ళతోటి ముందుకెళ్ళినటువంటి క్రమంలో మరి ఈ 2 వర్గాలుగా భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల్లో కానివ్వండి, రాజకీయ పక్షాల్లో కానివ్వండి, సామాజిక కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ 2 రకాలుగా వాదనలు జరిగినాయి. ఒకటి దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఒకటి సమర్థించేటువంటి వాడు. అంటే దళిత క్రైస్తవులకి ఎస్సీ జాబితాలో అంటే రిజర్వేషన్ అనేటువంటి వర్తించకూడదు అనేది ఒకటి. దళిత క్రైస్తవులు మతం మారినా కూడా, దళితులు అంటే అంటరాని కులాలకు సంబంధించిన వాళ్ళు మతం మారినా కూడా వాళ్ళకి ఎలాంటి అదనంగా వచ్చేటువంటి సౌకర్యం ఏమీ లేదు, కులతత్వం పోలేదు కాబట్టి వాళ్ళని రిజర్వేషన్లు వర్తించాలనేటువంటి ఈ 2 పాయింట్ల మీద భారతదేశం మీద భారతదేశం పెద్ద చర్చ జరిగింది. మరి ఒక నాయకుడు వచ్చాడు. మరి ఆ నాయకుడు మరి కొత్తగా మాట్లాడుతున్నాడు దళిత క్రైస్తవుల సమస్య మీద. మరి ఆయన నేను రాత్రే చూశాను, ఒక ప్రసంగం కూడా విన్నాం. అసలు ఆర్ఎస్ఎస్ని ఏంటి ఊరుకోవట్లే ఆయన. ఆర్ఎస్ఎస్ని ఏమంటానికి లేదు, ఆర్ఎస్ఎస్ చాలా మంచి సంస్థ అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొక విషయం చెప్తారంటే, అసలు మనం దళితులకే ఈ వివక్ష కొనసాగుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి లేదు, ఓసీలకు లేదు, బీసీలకు లేదు, ఎస్టీలకు లేదు, తీస్తే అవి కూడా తీసేసేయండి, లేకపోతే దీన్ని పెట్టండి, దళితులకి అవకాశం ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన అవకాశం కూడా తీసేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏమైందంటే బీజేపీ వాళ్ళకి ప్రభుత్వానికి ఒక మార్గం చూపించినట్టు, తీసేయండి అందరికని, తీసేయండి అందరికని చెప్పి చెప్పినట్టు, తీస్తే అందరూ తీయండి అంటే వాళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు, ఒక లైన్ వాళ్ళకి
ఆ నాయకులు ఏం చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఒక లైన్ ఉంది, ఆ లైన్ ప్రకారం వాళ్ళు అన్య మతాలు అంటే అలాగనే ముస్లిం వాటికి ఇచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇది చాలా కష్టమైన విషయం అని చెప్తూ ఇంకో పక్కన వాళ్ళది కూడా తీసేయండి, లేకపోతే మా వాళ్ళది తీసేయండి అంటే వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళది కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల బీజేపీ వాళ్ళు చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎస్టీలుగా ఉన్నా, బీసీలుగా ఉన్నా, ఓసీలుగా ఉన్న క్రైస్తవులైనా ముస్లింలైనా వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు దళితులకు ఏ విధంగా ఏది పెడుతున్నారు దాన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉన్నారు. అది ఆల్రెడీ మరి ప్రచారం మనవాళ్ళే చేస్తున్నారు ఈ రోజున, అట్లా చేయండి అని. ఇది ఇంకోటి కూడా ఏంటంటే ఇది ఎంత భయంకరమైన విషయం ఏంటంటే అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించటం అనేటువంటిది సాధ్యపడేటువంటి అంశాన్ని సాధ్యపడుతుంది అనేటువంటి విషయం మీద ఒక అవగాహన జనాన్ని ఒక మాయ చేసి తీసుకెళ్ళి మళ్ళా మనలో ఉన్నటువంటి జనాన్ని ఇప్పుడు దళిత క్రైస్తవుల్ని రెండు రకాలుగా చీల్చేసి ఒకళ్ళేమో బీజేపీకి అమ్ముడు పోయేటట్టు చేసి వాళ్ళు బీజేపీ ఎన్నికటి తిప్పేటట్టు కార్యక్రమం ఒక నాయకుడు చేస్తే కొంతమంది దీన్ని కాంగ్రెస్ వైపు తిప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ విషయం ఏంటంటే దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకుంటే ఈ రోజున కాంగ్రెస్ చేయలేదు కానీ బీజేపీ చెయ్యదు, కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయదు. కాబట్టి మనలో నుంచి ఒక రాజకీయ చైతన్యం రావాలి, మనలో నుంచి ఒక రాజకీయ పుట్టాలి. మనం ఈ రాజకీయమైనటువంటిది మనల్ని పార్టీల మీద ఒక ఒత్తిడి తెచ్చేటువంటి పద్ధతుల్లో మనం కావాలి. దానికోసం ఏంటంటే మీరు ఒక విషయాన్ని నేను చెప్తాను ఈ రోజున. తర్వాత ముందుగా సిక్కులకి ఇచ్చారు. సిక్కులకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు బలమైనటువంటి వర్గంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఆ తర్వాత బౌద్ధులకి ఇచ్చారు. మహారాష్ట్రలో బలమైనటువంటి వర్గంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు. దళిత క్రైస్తవులు ఎక్కువ ఉంది ఏ రాష్ట్రంలో? ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇవ్వటం లేదు? ఇంకో రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కంటే ఇది దళిత క్రైస్తవుల సమస్య అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్య. కానీ ఇక్కడ ఉన్న దళిత క్రైస్తవులందరూ కూడా సిక్కుల్లాగానే బౌద్ధుల్లాగానే అంటే మహారాష్ట్ర వాళ్ళలాగానే పంజాబ్లో వాళ్ళలాగానే ఒత్తిడి చేసేటువంటి శక్తి మన దగ్గర. మనం ఎవరు నమ్ముకుంటున్నామంటే మన చుట్టూ రాజకీయ పార్టీలు నమ్ముకొని వాళ్ళు చెందుతారు లేని ఉద్దేశంతో వాళ్ళ మీద డిపెండ్ అయ్యేంత కాలం వీళ్ళు మనతో ఉన్నంత కాలం కూడా మనం చేసినా చేయకపోయినా పర్లేదు, వీళ్ళు మనతోనే ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళు చేయరు. కాబట్టి ఈ పార్టీలు ఎవరైతే మనకి సపోర్ట్ చేసేటువంటి అనుకుంటున్న పార్టీలు డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మన ఓట్లోంచి బయటకు వచ్చి ఒక స్వతంత్రమైనటువంటి రాజకీయ ఆలోచన విధానంతో ఈ రోజున ఈ పార్టీల మీద మనం ప్రెషర్ పెట్టాలా. ఈ రాష్ట్రం ఉన్నటువంటి దాదాపు 35% ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ క్రైస్తవులు మేమందరం కూడా ఈ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, మత మార్పిడి చట్టాలు, దళిత క్రైస్తవులకి ఎస్సీ జాబితాలుగా చేర్చేటువంటి అంశం మీద ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎజెండాతో ముందుకు వస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం మీద ఈ రోజున 35% ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి క్రైస్తవులు బయటకు వస్తే తప్పితే మహారాష్ట్రలో బౌద్ధులకి ఇచ్చినట్టు అలాగనే పంజాబ్లో సిక్కులకి ఇచ్చినట్టు మనకు అప్పుడు వస్తాయి తప్పితే మనం ఎవరికి వంతటం ఒకళ్ళు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఒక వర్గాన్ని బీజేపీ వైపున ఒక వర్గాన్ని కాంగ్రెస్ వైపున వెళితే ఏమైంది మనందరికీ తెలుసు. ఈ నాయకులు ఏం చెప్తున్నారు మనందరికీ తెలుసు. 30 సంవత్సరాలుగా వర్గీకరణ గురించి మరి అన్న తర్వాత వర్గీకరణ కోసం ఆఖరికి మోడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోడీ కూడా ఏం చేయలేదు. సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత అది జరిగింది. అది 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు? ఆడకి వెళ్ళి ఈ మోడీ దగ్గర ఒప్పిస్తారా? అసలు ఇవన్నీ కూడా కాని విషయాలు అవుతాయి అని చెప్పి మనల్ని అందరిని కూడా భ్రమింపజేసేటువంటి శక్తులు ఈరోజు బయలుదేరుతున్నారు. అలాగనే మీతో మాతో ఉండండి, మేము ఎప్పుడో చేసి పెడతామని చెప్పేసి అన్నటువంటి దొంగ రాజకీయ నాయకులు కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళ వైపును మనం కన్నెత్తి చూసి వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఉంటే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలు చేర్చాలనేటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటువంటి రాజకీయ ప్రభావం చూపించేటువంటి ఉద్యమం వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని, అప్పుడు ఈ ఉద్యమాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం అనేటువంటి వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి మరి వాళ్ళు మీకు మన పార్టీ మన మీటింగ్ దగ్గరకు వచ్చి మా పార్టీ తరఫున మేము
దళిత క్రైస్తవ ఎస్సీ జాబితాలు చేసేటువంటి అంశం మీద మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడేటువంటి స్థాయికి వాళ్ళందరినీ మన దగ్గర తెచ్చుకునేటువంటి స్థాయిలో మనం అందరూ ఐక్యతగా ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఈ ఈ ఈ అంశాల మీద మనం డిస్కషన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి క్రమంలో మరి రాబోయేటువంటి కార్యక్రమాలు స్టేట్లో ఈ ఉద్యమాన్ని ఎలా నడపాలనేటువంటి దానిలో మీరందరూ కూడా తగిన సలహాలు ఇస్తారని, మీ ఇచ్చినటువంటి సలహాల మేరకు త్రిపుల్-సి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉందన్నది, అందరినీ కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి, అందరిని కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమంలోకి వెళ్ళి మన వంతు కర్తవ్యంగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి త్రిపుల్-సి సిద్ధంగా ఉన్నటువంటి